everyone, this is Pralika. I am from AID Day Scholars. Today's detailed topic is about introduction to single variable optimization. Single variable optimization means we have to find minimum and maximum value of a given variable based on the condition. ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకుని వేరియబుల్ యొక్క మినిమం కానీ మ్యాక్సిమం వాల్యూ కానీ ఫైండ్ చేయడమే సింగిల్ వేరియబుల్ ఆప్టిమైజేషన్. ఇక్కడ సింగిల్ వేరియబులే కాబట్టి మనం ఓన్లీ f(x)(0)నే కన్సిడర్ చేస్తాం. దీన్ని ఆ వాల్యూ మినిమమా మ్యాక్సిమమా అనేది 2 కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఫైండ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి నెసెసరీ కండిషన్. And secondly, sufficient condition. Necessary condition లో అక్కడ కన్స్ట్రైంట్ వచ్చేసి f(x)(0). సఫిషియంట్ లో మళ్ళీ ఫర్దర్ గా 4 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ f"(x)(0), 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 f"(x)(0). మనకి ఇచ్చిన వేరియబుల్కి మ్యాక్సిమం వాల్యూ కావాలంటే f(x)(0) యూజ్ చేస్తాం. మినిమం వాల్యూ కావాలంటే <0. ఒకవేళ f"(x)(0) అయిపోతే నెక్స్ట్ కండిషన్కి మూవ్ అవుతాం. అది f"(x)(0). సింగిల్ వేరియబుల్ ఆప్టిమైజేషన్లో 2 టైప్స్ ఉన్నాయి. Constrained and unconstrained. Constrained optimization అంటే we have to find the minimum or maximum optimization based on 2 or more constraints. 2 కంటే ఇంకా ఎక్కువ కండిషన్స్ని యూజ్ చేసుకుని వాల్యూ ఫైండ్ చేస్తే అది కన్స్ట్రైన్డ్. అన్కన్స్ట్రైన్డ్ అంటే అసలు